బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2 నెలల నుంచి ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్నటువంటి హైదరాబాద్ నగర వాసుల్ని వర్షం పలకరించింది. ఒక్కసారిగా ఇక వాతావరణం చల్లబడిపోయింది. ఇటు మాదాపూర్, కుకట్పల్లి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట్, మెహదీపట్నం ఈ ప్రాంతమంతా కూడా చల్లబడిపోయింది. ఇక తొలకరి జల్లులు కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, వెదర్ అప్డేట్స్ ఏంటి? కేవలం హైదరాబాదేనా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాల ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందా? శ్రీశైలం, మనం దాదాపు ఒక అర్ధ గంట నుంచి హైదరాబాద్ ను వర్షము మొత్తం కూడా ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద తొలకరి వచ్చేసినట్టుగానే మనకైతే స్పష్టంగా కనబడతా ఉంది. ఏకతాటిగా పడ్డటువంటి ఒక వర్షం అనేది వాతావరణాన్ని ఒక్కసారిగా చల్లబరిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము పూర్తిగా 2 నెలల నుంచి కూడా ఈ యొక్క ఎండ వేడితో ఉక్కపోతతో ఇబ్బంది పడ్డటువంటి నగర ప్రజలకు, ముఖ్యంగా రాజధాని నగర ప్రజలకైతే ఇది ఒక శుభ సూచకంగానే చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో 3-4 రోజుల కింద నుంచి కూడా వడగళ్ల వానలు, వర్షాన్ని అయితే మనం చూస్తూ వస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ యొక్క తొలకరి వర్షం రాకతో కొంత మేరకు ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 2 రోజులు కూడా, వచ్చేటువంటి 2 రోజులు కూడా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంటుందంటూ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఒక వర్షం రావచ్చు అనేటువంటి అంచనాలను కూడా వాతావరణ శాఖ వేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ వర్షం రాకతో నగరం అయితే చల్లబడింది. శ్రీశైలం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క తరుణం అయితే రానే వచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా వెయిట్ చేసేది మొదటి వారంలో వర్షం వస్తుందా అని చెప్పేసి. ఇంకా ఒక 2-3 రోజులు లేట్ అయినప్పటికీ కూడా జూన్ మొదటి వారంలోనే మొత్తానికి నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి రాక అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ఋతుపవనాల రాక అనే దానితో ఇంకా వర్షాలు ఎక్కువగా పడతాయనేటువంటి ఆశాభావంతో మాత్రం రైతన్నలు, ఇటు ఏదైతే ఉక్కపోత నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా తొలకరి జల్లు ఇక హైదరాబాద్ నగరాన్ని పలకరించినట్టుగా తెలుస్తోంది. ఇటు నగరమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం బీభత్సాన్ని క్రియేట్ చేస్తుంది. రైట్, ఒకసారి వెదర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ మనం ఒకసారి అప్డేట్స్ కనుక చూస్తే, సో ప్రస్తుతం మనము ఇవాళ 8:30 నుంచి రేపు అంటే 7వ తారీఖు 8:30 అంటే 24 అవర్స్ సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ కనుక చూస్తే 33 జిల్లాలకు సంబంధించిన వాతావరణ శాఖ అప్డేట్ చూస్తే ప్రధానంగా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, సో ఈ ప్రాంతాల్లో మనకు ఖచ్చితంగా వర్షాల ప్రభావం అధికంగానే కనిపిస్తోంది. ఒకసారి మనం చూస్తే ఇక్కడ మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, నల్గొండ కావచ్చు, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, ఇటుక నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, ఈ జోగులాంబ, నారాయణఖేటు, వనపర్తి, నారాయణపేట కావచ్చు, ఇవన్నీ కూడా నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ ఆల్మోస్ట్ 2.5 నుంచి 15.6 వర్షపాతం నమోదైనటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా ప్రాంతంలో 3 నుంచి 2.5 వరకు, అంటే ఇదంతా కూడా లైట్ ఎల్లో అంతా కూడా 2.5 వర్షపాతం నమోదైతే, మరి ఇక్కడ ఏదైతే డార్క్ ఎల్లో కనిపిస్తుందో ఈ ఎల్లో అలర్ట్ ఉన్నటువంటి దగ్గర ప్రాంతాల్లో 15.6% మరి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగిలినటువంటి కొన్ని జిల్లాల్లో వర్షపాతం లేదు. కేవలం ఒక 10-12 జిల్లాల్లో మాత్రము భారీగానే వర్షాలు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో హైదరాబాద్ కూడా కొంత భాగమై మరి వర్ష ప్రభావం మనకు క్లియర్గా ఇక్కడ తెలుస్తోంది. సో మిగతా అప్డేట్స్ కనుక చూస్తే, అంటే 48 అవర్స్ సంబంధించిన అప్డేట్ చూస్తే 48 అవర్స్లో కూడా రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల సూచన ఉన్నది, మహబూబ్ నగర్లో వర్షాల సూచన ఉన్నది, వికారాబాద్ ఉన్నది, నారాయణపేట ఉన్నది, వనపర్తి ఉన్నది, నాగర్ కర్నూల్ ఉన్నది, నల్గొండ ఉన్నది, హైదరాబాద్ ఉంది, మేడ్చల్ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా వర్షాల ప్రభావం ఉన్నది. మిగతా చోట్ల పెద్దగా వర్షాల ప్రభావం కనిపించట్లేదు. ఇదంతా కూడా ఋతుపవనాలు రాకముందు, ఇంకా ఋతుపవనాలు తెలంగాణలోకి ఎంట్రీ ఇయ్యలే. తెలంగాణలోకి ఋతుపవనాలు ఎంట్రీ ఇస్తే ఆ వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఇది 72 అవర్స్ సంబంధించినటువంటి రెయిన్ఫాల్, అంటే ఈ 8వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఉన్నటువంటి అప్డేట్ కనుక చూస్తే
మనకి ఇక్కడ కనిపిస్తోంది క్లియర్గా. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట అండ్ యాదాద్రి సమ్ డిస్ట్రిక్ట్ చూస్తే ఇక్కడ సిద్దిపేట కావచ్చు, రాజన్న కావచ్చు, ఇంకా సంగారెడ్డి, వికారాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగరు, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ, ఇట్లా కొన్ని జిల్లాలు, కామారెడ్డి, ఇక్కడ భద్రాద్రి కూడా కొంచెం టచ్ అవుతున్నది, ఇంకా నల్గొండ కావచ్చు. ఇట్లా ఒక 15-20 జిల్లాలలో మరి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఎంత ఉంది ఇది? ఇదంతా కూడా దాదాపు 15.6 వర్షపాతం నమోదైనటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ఏది ఇదంతా కూడా 72 అవర్స్ రెయిన్ఫాల్, 72 అవర్స్ సంబంధించిన అప్డేట్. ఇదంతా కూడా 48, ఇదంతా కూడా 24 అవర్స్ సంబంధించిన రెయిన్ఫాల్. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది. ఒక గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగం ఏదైతే వేగంతో ఈ వీధులంతా కూడా మరి ఎక్కడికక్కడ దుమ్ము ధూళితో ఈ వీధురుగాలతో పాటు ఈ వర్షం కూడా వచ్చేటువంటి అవకాశం ఉందట. మనం నిన్న చూసినాం, రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఒక రేకుల షెడ్ అంతా లేచిపోయింది, కొన్ని చోట్ల చెట్లు విరిగిపోయినాయి, విద్యుత్ స్తంభాలు నేరకొలిగినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఈ వర్ష బీభత్సం మామూలు కాదు. ఉరుములు మెరుపులతో రైతన్నులు ప్రాణాలు పోతున్నాయి, కొన్ని చోట్ల పాడి పశువులు చనిపోతున్నాయి, కురిసినటువంటి వర్షానికి వాగు వంకల్లో మేకలు పశువులు కొట్టుకుపోతున్నాయి. ఇట్లా చాలా ప్రమాదాలు సైతం జరుగుతూ ఉన్నాయి. బట్ ఈ వర్షంలో నగరవాసులైనా జిల్లాలో ఉన్నటువంటి సామాన్య జనాలైనా చాలా జాగ్రత్తగా ఉండాలి, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి, పొంగుతున్నటువంటి వాగును దాటే ప్రయత్నం చేయొద్దు, చెట్ల కింద ఉండొద్దు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దాదాపు 2-3 రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం ఉన్నది. ఇప్పటికే మృగశిల కార్తీ రాబోతా ఉంది. ఈ కార్తీలో కూడా ఖచ్చితంగా వర్షం నమోదవుతుందంటూ రైతన్నలు నమ్ముతూ ఉంటారు. మృగశిల సోమవారం రోజు చాలామంది ఒక పండగ వాతావరణంతో తెలంగాణ వాదంగా కూడా. సో ఈ తెలంగాణ మొత్తంలో మరి ఈ సోమవారం రోజు ఉన్నటువంటి ఈ మృగశిల కార్తీ ఎంట్రీకి సంబంధించి కూడా మరి కొంత వర్షా ప్రభావం కనిపిస్తుంది. ఈ కార్తీ అయిపోయినప్పటికీ ఈ 3 రోజుల తర్వాత కూడా నైరుతి ఋతుపవనాల ఎంట్రీ ఎప్పుడైతే కేరళను, తమిళనాడు తాకుతూ తెలంగాణ మీదుగా వస్తూ ఉన్నాయో వాటి ప్రభావం కూడా తెలంగాణలో ఉండబోతున్నది. సో దయచేసి అలర్ట్గా ఉండాలి, ప్రజలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. పొంగుతున్న వాగులను దయచేసి దాటొద్దంటూ ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి సరైనటువంటి ఇన్ టైంలో ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఖచ్చితంగా ఉరుములు మెరుపుల టైంలో బయట ఉండొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనా నగరంలో పడినటువంటి చిన్న వానడికే మొత్తం చిత్తడిచిత్తరైనటువంటి పరిస్థితి, డ్రైనేజీ పొంగుతుంది, రోడ్లన్నీ ఇక నదులను తలపించే విధంగా హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. ఒక్కటని కాదు, అన్ని ప్రాంతాలలో పరిస్థితి, కుకట్పల్లి, బాలానగర్, ఇటు అమీర్పేట కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, అటు దిల్సుఖ్ నగరు, లేకపోతే ఎల్బీ నగర్ కావచ్చు, ఇటు మెహదీపట్నం కావచ్చు, లేకపోతే చిలుకూరు కావచ్చు, ఇటు అన్ని ప్రాంతాలు నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాల పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొక 1-2 గంటల తర్వాత ఈ వర్ష బీభత్సం సృష్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ ఇప్పటికే గత 4-5 రోజుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో సో తస్మా జాగ్రత్త ప్రజలారా, అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలంటూ సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది.